నమస్కారం. హరే కృష్ణ, హరే కృష్ణ. హరే కృష్ణ అండి, హరే కృష్ణ. బృందావనంలో ఇప్పుడు ఉన్నాం. బృందావన విహారాలకి గోవింద గోవింద గోవింద. ఇప్పుడు గోవింద అన్నారు కాబట్టి వెంకటేశ్వర స్వామి ప్రసాదం గురించి మీరు వినే ఉంటారు. ఉల్ఫా కంపెనీ వాళ్ళు ఎవరికి ఇచ్చారటండి నెయ్యి సప్లై. దాంట్లో జంతు అవశేషాలు ఉన్నాయంటున్నారు. ఏంటి, ఎలా చూద్దాం అంటారు ఇవి? దుర్గాప్రసాద్ గారు, ఆ, ఒకసారి వెంకటేశ్వర స్వామిని అంటే మళ్ళీ కోపం వస్తుంది, బ్లడ్ బాయిల్ అవుతుంది, చాలా మంది బాధపడుతూ నాకు మెసేజ్లు పెట్టారు. అందుకని మనశ్శాంతించడానికి ఒకసారి భగవన్నామం చెబుతాను, గోవిందనామాలు. ఓకే. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నిలమెగ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరికాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద గోవింద గోవింద. మనస్సు చాలా ఖేదం చెంది ఉంది సార్, చాలా బాధగా ఉంది, ఆవేదనగా ఉంది, ఆవేశంగా ఉంది. ఎందుకంటే మనం చూడొచ్చు, ఇతర మతస్థులు అంటే పరమతస్థులు, విదేశీ మతస్థులు, పాషండ మతస్థులు మన దేశ ధర్మాలని, సంస్కృతిని నాశనం చేయడానికి 1000 ఏళ్లుగా 1500 ఏళ్లుగా అలా ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ పుట్టిన కుక్కమూత పిందెలే వాళ్ళల్లో చేరి నాశనం చేయడం అనేది మన చరిత్ర చెబుతుంది. ఆ చరిత్ర మళ్ళీ మళ్ళీ పునరావృతం అవడం చాలా దురదృష్టకరం. అవునండి. తిరుమల లడ్డు అంటే యాజ్ గుడ్ యాజ్ ఈక్వల్ టు వెంకటేశ్వర స్వామి. అవునా? అవునవునండి, అవునండి. లడ్డూని చూస్తే, వాసన చూస్తే టెంప్ట్ అవుతాం, మళ్ళీ అడిగి తీసుకుంటాం. మా బాల్యంలో మా నాన్నగారు అయ్యప్ప కొండకి వెళ్ళొచ్చిన తర్వాత ఫైనల్ గా లాస్ట్ లో తిరుమల వెళ్తాం, అన్ని ప్రసాదాలు పెట్టేవారు, చేతిలో పెట్టేవారు, అన్ని తినేవాళ్ళం. మళ్ళీ నాన్నగారు తలుపులు దగ్గరేసి అనగానే మళ్ళీ దొంగతనం, మళ్ళీ లోపలికి వెళ్ళి లడ్డు కుక్కుని వచ్చేసేదే. తిరుమల లడ్డు మీరు స్వామి తిరుపతి నుంచి వస్తున్నారా అని అడుగుతారు. అంటే మీరు విజయవాడ నుంచో వైజాగ్ నుంచి కూడా తిరుపతి నుంచి వస్తే దాని అర్థం ఏమిటంటే వచ్చేప్పుడు లడ్డు దండి అని చెప్పడం. అలా మాకు ఒక ఆయన నాడు హైదరాబాద్ లో పెద్ద లడ్డూలు కావాలి, 4-5 ఇస్తే కూడా తినేస్తాడు. అలాంటి లడ్డూని మరి వినడానికి, చదవడానికి, చెప్పడానికి చాలా బాధగా ఉంది. దాంట్లో పందివి, ఆవువి, చేపవి, ఏవేవో జంతు కళేబరాల నూనె కలిసింది అని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చెప్పడం చాలా లక్షల కోట్ల మందికి ఖేదాన్ని కలిగించింది. దీన్ని మనం అంటే పరిశీలన చేయకుండా మనం కన్ఫర్మ్ చేసి ఇతనే దోషి అనలేం కదా, ఇది కొందరు వాదన. కానీ అతను చేసుంటాడు అని మనకి నమ్మకం ఎలా కలుగుతుందంటే, ఒక వ్యక్తి సిగరెట్ తాగుతున్నాడు అనుకోండి, అని మీకు ఒక జోక్ చెప్తాను, మరి తప్పదు. పెళ్లి కొడుకు మంచోడేనా అని అడిగారు. మంచోడండి, ఎప్పుడైనా ఏమైనా ఏం అలవాట్లు అండి, ఎప్పుడైనా ఒక్కపూడి వేస్తాడంతే అన్నారు. ఒక్కపూడి పెద్ద అలవాటు ఏడిశారు. అది కూడా ఎప్పుడైనా మాంసం తింటేనే అన్నాడు. అది కూడా ఎప్పుడైనా మందు కొడితేనే, అది కూడా ఎప్పుడైనా వ్యభిచారి దగ్గరికి వెళ్ళి వస్తేనే అన్నాడు. మంచి పెళ్లి కొడుకు, కొత్తపడి కదండి, అర్థమైందండి. మీకు వెలిగిందిగా. వెలిగిందండి. ఇది అలా మనం ఇది జరిగింది అని నమ్మేటువంటి పరిస్థితి అంటే ఎందుకు వస్తుందంటే, ఒక వ్యాన్ డ్రైవర్ మెసేజ్ పెట్టాడు, గురువు గారు ఈ గత 5 ఏళ్లలో 100ల కొద్దీ నేను అంటే పలమనే రథం తిరుమల వెళ్ళినప్పుడల్లా తెచ్చి మా ఫ్రెండ్స్ కి, బంధువులకి ఎన్నో ఇచ్చాను. అది నా అలవాటు. 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు కాదు,
నాకు ఊహ వచ్చినప్పటి నుంచి, తిరుమల వెళ్ళినప్పటి నుంచి. అలా ఇంకొక ఆయన హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. చాలా బాధగా ఉంది, ఏం చేయాలి అని బాధపడుతున్నారు. ముందుగా శ్రీవారి భక్తులకి ఒక విన్నపం, విజ్ఞప్తి ఏమిటంటే, అయ్యో అవన్నీ కలిసిన లడ్డు మనం తినేసేమే అని బాధపడకండి. మన సోదరుడు ఒక ఆయన, ఏదో పేరుంది, ఇందాక ఒక ఛానల్లో చూశారు, అతను చెప్తున్నాడు, మీరు బాధపడకండి, భీష్మాచార్యులు అంతటా ఆయన కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు సంధ్యావందనం చేయడానికి నీళ్ళు, యుద్ధక్షేత్రం కదా, ఓకే, మట్టినే నీళ్లు అనుకుని సంధ్యావందనం చేశారు. అలా ఇక్కడ మనం సాదమే తిన్నాం, మన ఇతర అవశేషాలకు మనం తినలేదు. ఎందుకంటే అది ఆల్రెడీ భగవంతుడికి నివేదన చేయబడింది. ఓకే, కాబట్టి భక్తులు ఎవరు బాధపడద్దండి. భగవంతుడిని అపాప విద్యుడు అంటారు, ఆయనకి ఏ పాపము అంటదు. కానీ మన ధర్మనాశనం చేయాలనుకునేటువంటి దరిద్రులు గుడి ఉండగా గుడికి వెళ్లకుండా గుడి సెట్టు వేసి గుడి సెట్టు పనులు చేస్తారు. గుడి సెట్టు వేయడం అంటే గుడి సెట్టు పని కదా సార్. గుడి ఉందగా, నువ్వు బెల్లంతో గుడికి వెళ్ళు అంటే నిన్ను గుడికి రమ్మని ఎవరు చెప్పారు? నువ్వు ఎండిపోయిన శవాన్ని మొక్కుతావు, మొక్కుకో. సరే, నీ డ్రామా చేసిన నాళ్ళు చేసావు. కానీ బాధాకర విషయం ఏంటంటే, ₹1 చర్చి నుంచి తేలైన చవట్లో, ₹1 మసీద్ నుంచి తేలైన చవట్లో గుళ్ళు డబ్బులు ఎత్తుకెళ్తారు కదా. అదే వచ్చిందండి. ఓకే, అది ఆపాలి. ఇప్పుడు నీకు యూ డోంట్ హ్యావ్ రైట్స్ ఆన్ చర్చ్ ఆర్ మాస్క్, నో? వాట్ రైట్ యు హ్యావ్ ఆన్ టెంపుల్స్? అదండి. ఇప్పుడు స్వామి, అక్కడ ధర్మారెడ్డి గారు అని చెప్పేసి ఆయన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయితే, ఆయన వాళ్ళ అబ్బాయి పెళ్లి కార్డులు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మీరు విన్నారో లేదో? వాళ్ళ అబ్బాయి పెళ్లి గురించి ఆయన పేరు ముందు పెట్టాలి సార్, దుర్గాప్రసాద్ గారు. ఆయన పేరు ముందు పెట్టాలి. ఆహా, ధర్మారెడ్డి గారు అధర్మారెడ్డి అంటారా? అంటే వాళ్ళ అబ్బాయి చనిపోయాడండి. ఎందుకు చచ్చిపోయాడు తెలుసా? తెలియదండి. అధర్మ కార్యాలు చేయడమే కాకుండా వాళ్ళ సొంత ఊరు నంద్యాల పక్కన ఉంటే, వాళ్ళ ఊళ్ళో నాగులమ్మ పుట్ట ఉంటే ఆ పుట్ట తవ్వించి ఇల్లు కట్టి దాని మీద బాత్రూమ్ కట్టాడంట. అమ్మో, ఇలాంటి కార్యాలు చేస్తే అర్ధాంతర మరణాలు రాకుండా ఎలా ఉంటాయి? అవునండి. అంటే ప్రజలు అనుకున్నారంటే తిరుపతి లడ్డు అపచారం జరిగింది, అందుకే వాళ్ళ అబ్బాయి అలా చనిపోయారు అని అంటున్నారండి. సార్, కర్ణుడిల్గే 6 కారణములు అంటుంది మహాభారతంలో. కర్ణుడు ఎందుకు చచ్చిపోయాడంటే, భూమాత శాపం, విప్ర శాపం, గురు శాపం, స్త్రీ శాపం, ఇలా చాలా శాపాలు, 6 శాపాలు ఉన్నాయి. అలా ధర్మారెడ్డి గారి కొడుకు చచ్చిపోవడానికి కారణాల్లో తిరుమల లడ్డు ఒక కారణం, వాళ్ళ ఊళ్ళో చేసిన అకృత్యం ఒక కారణం కాదండి. ఏమంటే ఇంగ్లీష్ లో గవర్నమెంట్ ఏమంటారు సార్? ప్రభుత్వాన్ని అంటారు. ఇంకో పేరు ఏంటి సార్? ఇంకో పేరు చెప్పండి. ఇంకో ప్రభుత్వం అంటే ప్రజల సంస్థ అనొచ్చు అంటారా? నేను చెప్పరా? వాచ్ డాగ్. వాచ్ డాగ్ చెప్పారు కరెక్ట్. ఏంటి సార్ అదే తెలుగు ప్రజల గురించి వాచ్ డాగ్, కుక్కలాగా ఉండాలి, కాపలా కుక్క. కాపలా కాయడానికి ఈ ప్రభుత్వాలకి ప్రజలు ఇచ్చిన అవకాశం. అవునండి. పెత్తనం చేయడానికి కాదు, ఎనీ గవర్నమెంట్ పెత్తనం కాదండి. అవునండి. ఒక ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటంటే, ఒక 3-4 ఏళ్ల క్రితం
ఇలాగే ఓ జూమ్ మీటింగ్ లో 4-5 వస్తే ఏదో టీవీ ఛానల్ మనం మాట్లాడుతున్నాం, మాట్లాడుతూ గవర్నమెంట్ సపోజ్ టు బి ఏ వాచ్ గా అన్నాను నేను. అంతే అటువైపున పార్టీ కుక్క నా మీద పడి అని కలిసి చెప్పి అని చెప్పారు. యాంకర్ వాళ్ళు చెప్పారు, సార్ ఆయన మిమ్మల్ని కుక్క అనలేదు సార్, కానీ మీరు కుక్క బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అలాంటి అపచారం ఏం జరగలేదు, చంద్రబాబు నాయుడు గారు ఇలా ప్రజల మనోభావాలు దెబ్బతినేలాగా చెప్పకూడదు బయటికి అంటున్నారండి ఆయన. జరగకపోతే మంచిదే సార్, జరిగితే బయట ఎందుకు చెప్పాలి అంటున్నాడు. ఎందుకు చెప్పాలి బయటికి, ప్రజలకు ఎందుకు చెప్పాలి అంటున్నారండి. ఆఫీసర్లు ఉన్నారు కదా, మీరు ఎందుకు చెప్పారండి. ఏమండి ఇప్పుడు మాజీ సీఎం గారికి వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదు, గౌరవం లేదు, దేవుడని ఫెయిత్ లేదు. కానీ ఇప్పుడుండే సీఎం ఆ ఊరులో పుట్టిన ఆయన కదా సార్. వెంకటేశ్వర స్వామి మొక్కకుండా వెళ్ళడు కదా సార్. సీఎం అవగానే తిరుమలే కదా వెళ్ళింది. కాబట్టి ఆయన ఫీల్ అయ్యి ఉండొచ్చు, చెప్పు ఉండొచ్చు. అధికారులు చెప్పాలని లేదు కదా. తిరుమలకు అపచారం చేయడం అంటే ఏంటి సార్? మన రాష్ట్రానికి, మన దేశానికి, ధర్మానికి అన్యాయం చేయడం. కలియుగ దైవం, కలియుగ దైవం దేవుడు. ప్రభుత్వాలను కూడా పోషిస్తున్నటువంటి లోకనాథుడు ఆయన కదా. ఏ ప్రభుత్వాన్నైనా చెప్పండి, ఇప్పుడు ఉన్నదైనా, ముందుదైనా, అంతకు ముందుదైనా, మేము వెంకటేశ్వర సొమ్ము ముట్టలేదు అని చెప్పండి. నాకు అక్కర్లేదు అని చెప్పండి. చెప్పండి. బొత్స సత్యనారాయణ గారు ఆయన కూడా ఇదంతా రాజకీయం. బొత్స సత్యనారాయణ అండి ఎమ్మెల్సీగా అయ్యారు. ఆయన ఇదివరకు మంత్రిగా చేశారండి, విద్యాశాఖ మంత్రిగా చేశారు, తెలుసు. ఆయన గురించి ఆయన అంటాడు ఇదంతా కూడా నాటకం, ఏం జరగలేదని చెప్తున్నారండి ఆయన బొత్స సత్యనారాయణ. మరి ఇప్పుడు జరిగింది అనడానికి రుజువులు ఉన్నాయా, జరగలేదు అనడానికి రుజువులు ఉన్నాయా? జరిగిందనడానికి మనకి సర్టిఫికేట్ ఉందండి. ఇది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఉంది, వాళ్ళు ఇచ్చారండి, వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారండి. కల్తీ జరిగింది. ఒక మాట చెప్తాను సార్, మీరు ఎప్పుడన్నా కారులో వెళ్తున్నప్పుడు పోలీసులు ఆపారా? ఆపారండి. రాత్రిపూట లైసెన్సు నా అన్ని అడిగారు. నో నాకు లైసెన్స్ ఉంది కానీ నేను చూపించను అంటారా? చూపించాలండి. మీకు లైసెన్స్ ఉందని మాకు ఎలా తెలుస్తుంది? మీరు చూపించాలిగా. వీడు తాగాడు సార్ అని అన్నారు ఎవరినో. పోలీసులు ఏం చేస్తారు సార్? అక్కడ ఒక ఓదమని చెప్తారండి, ఆల్కహాల్ డిటెక్టర్ ఉంటుంది. చెప్తారు ఏంటండి? ఆల్కహాల్ డిటెక్టర్ ఉంటుంది. నేను తాగలేదు, నేను పత్తి అంటే ఎలాగా ఊతే వెళ్తుంది. సేమ్ అప్లికబుల్ ఇక్కడ కూడా అంతే కదండి, అవునా? అసలు ఈ ఉత్పాతాలకు కారణం ఏమిటంటారు? అవును, ఏంటంటే అక్కడ మొత్తం ప్రపంచం అంతా కూడా కొన్ని ఎప్పుడు లేని వర్షపాతం, కేరళ కానీ మన విజయవాడ కానీ ఎప్పుడు లేని వర్షాలు. ఇన్ని ఉత్పాతాలకు కారణం ఏంటంటారు? అంటే ఏదో అపచారం జరుగుతుంది, ఎక్కడో అపచారం జరుగుతుంది. ఒక చోట అయితే పర్లేదు, మన హయాం అపచారాలే కదా. మొత్తం హయాము. మీరు చెక్ చేయండి, 200 పైన గుళ్ళు ఏది లెక్కకు వచ్చినవి. ఎక్కడది? మన విజయనగరం జిల్లా రామతీర్థం. వాడిని పట్టుకున్నారా ఒక్కరినైనా? పట్టుకోలేదు. బెట్రగుంట రథం పట్టుకున్నారా? పట్టుకోలేదండి. అంతర్వేది రథం వాడిని పట్టుకున్నారా? పట్టుకోలేదండి. జోక్ చెప్పనా? అంతర్వేది రథం కాల్చిన వాడిని పట్టుకోలేని చవట్లో 40 మంది హిందువుల్ని 10 రోజులు జైల్లో పెట్టారు. ఎక్కడో రాయేసారు. రథం కాల్చిన వాడిని పట్టుకోలేము మేము, రాయేసిన వాడిని పట్టుకుంటాం.
ఓ విజయవాడలో, అవునండి, అవును, రాయేసినోడు పట్టుకున్నారు, అవునండి. చాలా విచిత్రం అన్నమాట. అదే రాయేసినోడు పట్టారు. మీకు ఇంకో విషయం తెలుసా? అది తెలియదు స్వామి. తిరుమల విషయంలో గత 5-6 ఏళ్లుగా గట్టి వాయిస్ ఇచ్చే వాళ్ళల్లో అక్కడ ప్రత్యక్షంగా అక్కడ గొడవ పడిన వాళ్ళలో ఎవరున్నారు? సెక్యూరిటీ వాడితో గాని, అధికారులతో గాని. సెక్యూరిటీ వాడు గోవింద చెప్పకపోతే గట్టిగా అరిచింది ఎవరు? సెక్యూరిటీ రాదు. సెక్యూరిటీ వాడు గోవింద చెప్పలేదు. సెక్యూరిటీ వాడు గోవింద చెప్పలేదు. నేను భక్తులతో చెప్పిస్తుంటే అడ్డుకున్నాడు. అవునండి. నేను తిరుమలకు వస్తే కింద అలిపిరి నుంచి పైదాకా వాకిటాకీలు. అసలు వెంకటేశ్వర స్వామిని నమ్మనోడేమో తిరుమల రావచ్చా? ఓకే. గోవింద చెప్పనోడు తిరుమలలో ఉండొచ్చా? సో ఇలాంటి అరాచకాల్లో చాలా అరాచకాలు తిరుమలలో జరిగినాయి. పిల్లలకు పాలివ్వకపోవడం, క్యూ లైన్ లో గంటలు కూర్చోబెట్టడం. తిరుమల రావాలి అంటే ఓయ్ అనే స్థితికి తీసుకెళ్ళి వెక్స్ అయిపోతే తర్వాత వీళ్ళ ఎక్స్ మతాన్ని పెంచుకోవడానికి. దీని వెనకాల ఇంత కుట్ర ఉంది. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ దక్షిణ భారతంలో పొటెన్షియల్ స్టేట్స్. మన గంగా, మనకి గోదావరి, ఇప్పుడు బృందావనంలో ఉన్నాం, అందుకని గంగా యమున వచ్చేస్తుంది. మనకి గోదావరి ఉంది, కృష్ణా నది ఉంది, పెన్నా ఉంది, తుంగభద్ర ఉంది. సస్యశ్యామలం. ఈ సస్యశ్యామలమైనటువంటి రాష్ట్రాన్ని, ఈ పచ్చ రాష్ట్రాన్ని పెచ్చ మతంతో నింపాలని ప్లాన్. స్వామి, ఇప్పుడు మరి తిరుమల ఇప్పుడు భక్తులు ఏమని కోరుకుంటే దీనికి ఏంటి మార్గం, పరిష్కార మార్గం ఏంటి? తిరుపతిలో జరిగిన దానికి పరిష్కార మార్గం ఏమైనా ఉందా? నేను ఇందాక అదే చెప్తున్నా సార్. అసలు ఈ దోషానికి కారణం ఏంటి? ఎవడు భక్తుడు కాదో కేవలం సార్ వినపడుతుందా? వినపడుతుందండి. కేవలం వాడు మా కులం అనుకుని ఓట్లేయడం, వాడు మా పార్టీ అనుకుని ఓట్లేయడం, వాడు మా ప్రాంతం అనుకుని ఓట్లేయడం. ఎన్ని జరిగినా హిందువుల బొందుగాళ్ళకు బుద్ధి రాదు. ఇంకా ఒక పార్టీ, ఒక కులం, ఒక ప్రాంతం అంటే బంగ్లాదేశ్ లో ఓచకోత కోసారు. మొన్నే తగలబెట్టేశారు లైవ్ లో. సార్ నీకు శెట్టిగారా అని తగలబెట్టలే, సార్ నీకు రెడ్డిగారా అని నిన్ను పోయిలే. చంపేసిన తర్వాత కర్రతో ఆ హిందూ యొక్క డ్రాయర్ ఇలా పైకి లేపి వీడు మన మతం కాదు, కావాలంటే చెక్ చేసుకోండి అని కింద చూపిస్తున్నారు. అర్థమైందండి. వాళ్ళకి సుంతి ఏదో ఉంటుందండి, సుంతి ఉంటుంది వాళ్ళకి. సో వీడిని పొరపాటును చంపేసేమో మన మతం ఏమో అనుకోకండి, చూడండి వీడిని కట్ చేయలేదు. ఒక స్త్రీని, హిందువుని పెట్రోల్ పోసి చంపేస్తే ఇంకా కదులుతుందని చెప్పి సుత్తితో కొట్టి చంపేశారు. ఒక అమ్మాయిని పిశాచ మతపు అమ్మాయి బట్టలు ఊడదీస్తే వాడు యాసిడ్ పోసి పుట్టుకాలు ఎక్కడ వేయకూడదు అక్కడ వేసి దాన్ని వీడియోలో తీసి, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? నేను పలానా క్యాస్ట్ అనుకునే వేస్ట్ గాల వలన, మా సాంప్రదాయం ఒకటే కరెక్ట్ అనుకునే దరిద్రుల వలన. 5 వేళ్లు కలిస్తే పిడికిలు అవుద్ది, విడిపోతే పెండా కూడా అవుద్ది. అయితే ఇప్పుడు దీని పరిష్కార మార్గం చెప్పండి స్వామి. ఇప్పుడు మనకి జంతు అవశేషాలతో హిందూ బై హిందూ. ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఈ భూమి మీద అబద్ధాలు చెప్పే వాళ్ళలో బొందుగాళ్ళే ఫస్ట్ ఉంటారు. మొన్న ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, తిరుమలలో ఈ ఘోరాలు జరగడానికి కారణం ఏంటంటే, ఆ వెంకటేశ్వర స్వామిని దైవం అని నమ్మేవాడు నాయకుడై ఉండాలి. కానీ వెంకటేశ్వర స్వామిని
నేను చెప్పుతో కొడతాను అన్నటువంటి దరిద్రుడు చైర్మన్ గా ఉన్నాడు అక్కడ కొన్నాళ్ళు. అవునండి, అవును. అది నల్ల విగ్రహం అన్న దరిద్రుడు చైర్మన్ గా ఉన్నాడు. నేను నాస్తికుణ్ణి, నేను రాడికల్ యూనియన్ అన్నవాడు అక్కడ చైర్మన్ గా ఉన్నాడు. కూతురు పెళ్లి చర్చిలో చేసిన వాడు చైర్మన్ గా ఉన్నాడు. మనమేమంటామంటే ఏ పార్టీ వాడు ఏ కులం వాడు మాకు అనవసరం, వాడు వెంకటేశ్వర దగ్గర దాసుడై ఉండాలి. Be a dog in front of God. Any party, any caste. We want Hindus to be ruled. మీరు ప్రత్యేకంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ బొత్స సత్యనారాయణ గారికి ఏం చెప్తారు చెప్పండి ఒకసారి. వాళ్ళకి ఏం చెప్పాలి బొత్స సత్యనారాయణకి కానీ? సార్ ఎవరైనా సరే ఒక్క మాటలో చెప్తా, అక్కడ ఉన్నవాడు వెంకి, ఆయన మహా పెంకి, పెట్టుకున్నవాడు కల్లా పగిలింది పెంకి. డోంట్ బిహేవ్ లైక్ ఏ మంకీ. సార్ ఇప్పుడు 1, 2, 3 చూసన్నా నేర్చుకోవాలి కదా సార్. సార్ అధికారం శాశ్వతం కాదు, ధనము శాశ్వతం కాదు. ఆ మాటకొస్తే నీ ఒళ్ళే శాశ్వతం కాదు కదా. నీ సెల్లు నీ ఇల్లు శాశ్వతమా? కాదు కదండి అది. అవును. కాబట్టి నువ్వు గెస్ట్ లా వచ్చావు, బెస్ట్ గా వెళ్ళు. వాట్ ఐ కెన్ డూ ఫర్ దిస్ కంట్రీ, వాట్ ఐ కెన్ డూ ఫర్ దిస్ సొసైటీ. అబ్రహం లింకన్ గొప్పోడు, ఆయన ఏం చెప్పాడండి? ఈ దేశం నాకేమిచ్చిందని అడగద్దు, ఈ దేశాన్ని నేనేం చేశాను. అబ్రహం లింకన్ ఎవరైతే ఏంటి నమస్కారం. ఏ దేశం వాడైతే ఏ మతం వాడైతే, లెర్న్ ఫ్రమ్ ఎవ్రీవన్. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హిందూ బంధువులారా, భారతదేశంలో ఉన్న హిందూ బంధువులారా, తిరుమల ఎవరు పాడు చేద్దాం అనుకున్నా వాళ్ళు పాడవుతారు. గతంలో చూడండి, చాలా మంది సీఎంలే మట్టిలో కలిసిపోయారు, సీఎంలే. కాబట్టి మనం అన్నమయ్య చెప్తాడండి, ఒక్కటైనా అన్నం తినేవాళ్ళు ఒక్కటైనా అన్నమయ్య కీర్తన ఎక్కించుకోవాలి సార్. అన్నమయ్య కొండ మీద ఏమంటారు సంబరపడిపోయాడు సార్. ఏమన్నాడు తెలుసా? కంటి అఖిలాండ కర్తనది కుని గంటి, కంటి మండపములు గంటి, రత్న వేదికలు గంటి. తిరుమల ఎలా ఉండేదో చెప్తాడు అన్నమయ్య. వెంకటేశ్వర ఎంత గొప్పడో చెప్తాడు, అమ్మవారు ఎంత దయాలువో చెప్తాడు, రామానుజుల వైభవం చెప్తాడు. అలాంటి మంచి మంచి మాటలన్నీ తిరుమలంతా రాయబడి ఉండాలి. అలాగే ఇప్పుడుండే ప్రభుత్వానికి నా రిక్వెస్ట్ ఏంటంటే, తిరుమలలో అన్ని దేవాలయాల్లో అన్ని చోట్ల అన్ని భాషల్లో రాయించి పెట్టవలసిన బోర్డు ఏంటంటే, శ్రీవారి సొమ్ము తిన్నవాడు కుక్కై పుడతాడు. ఏమన్నాను? శ్రీవారి సొమ్ము తిన్నవాడు కుక్కై పుడతాడు అని కుక్క బొమ్మ వేసి రామాయణం ఉత్తరకాండాన్ని రాసి ప్రతి చోట పెట్టాలి. అలాగే తిరుమలలో ఉద్యోగులందరూ హిందువులే ఉండాలి ప్రతి దేవాలయంలో. ఎందుకంటే మన దేవుణ్ణి నమ్మని వాడు మన దగ్గర ఎలా పనిచేస్తాడు? తిరుమలలో ఇన్ని అపచారాలు జరగడానికి కారణం ఏంటి? వెంకటేశ్వర అనేటువంటి అన్య మతస్థులు ఉన్నారండి. సార్ అన్య మతస్థులు అని మనం అంటున్నాం కానీ వాళ్ళంతా ఇక్కడ హిందువులు పుట్టినోళ్ళేగా. వాడి పేరు దుర్గా ప్రసాదే, కానీ ఆడి దుర్గం ప్రసాదం తిన్నాడు. ఆడి పేరు శ్రీనివాస్, కానీ శ్రీనివాసుడు ప్రసాదం అక్కర్లే. మీకు హిందీలో బందర్ అంటే తెలుసా అండి? కోటి. ఈ ఒక్క ముక్క చెప్పి నేను పెట్టేస్తాను. బందర్లో దేవాదాయ శాఖలో పనిచేసే గొర్రె ఒకటి ఉంది.
ఈ గొర్రెకి జీతం ఇచ్చినప్పుడు హుండీలో డబ్బులు లెక్క పెట్టి ఇస్తారు కదా, అవునండి. వాడు తీసుకోడు. ఉమ్, ఆ డబ్బుల్ని పక్కన ఉండే అసిస్టెంట్ కి తీసుకోమని ఉమ్, ఆ డబ్బుల్ని ఏదన్నా షాపులో ఇచ్చి మార్పించి అప్పుడు డబ్బులు వాడుకుంటాడు. అమ్మో. అలా అలా కూడా ఉద్యోగం తీసేయాలి. ఆ ఉద్యోగం తీసేయాలి వాళ్ళని. ఇప్పుడు వాళ్ళ దేవుడు చవట అనడానికి రుజువు ఏంటంటే వాళ్ళ కూడి పెట్టలేకపోవడం. అవునండి. వాళ్ళ కూడి పెట్టేది ఎవరో వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వర. వాళ్ళ అవును, కూడి పెట్టేది ఎవరో మన సుబ్రహ్మణ్య స్వామి. అవును. వాళ్ళ దేవుడు అన్ఫిట్ అనడానికి ఇదే. హిందూ అవునండి. దేవాలయాల్లో పనిచేసే ఇతర మతస్థులు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు నమ్మిన దైవం అన్ఫిట్, అసమర్థుడు, చవట కాబట్టి మీ కూడు కూడా పెట్టలేక మా దేవుడి దగ్గర పంపించాడు. మరి వెంకటేశ్వర దయాలు కాబట్టి పోలేరా నమ్మకపోయినా తినరా అని పెడుతున్నాడు. కాబట్టి వాడికి ఇంగితం ఉండాలి. సర్టిఫికెట్ లో వాడు హిందువు, పేరు హిందువు, అది మ్యాటర్. నేను చెప్పిన దాంట్లో ఏదైనా అబద్ధమో దోషమో ఉంటే నాతో వాదించండి. నేను ఇలా టీవీ ముఖంగా మళ్ళీ క్షమాపణ చెప్తాను ఇఫ్ ఐఎమ్ రాంగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమో వెంకటేశ. గోవిందా గోవిందా. గోవిందా. తిరుమల దరిద్రం వదిలిపోవాలి. గోవిందా.